హాయ్ ఫ్రెండ్స్, ఇది డాండ్రఫ్కి 100% యూస్ఫుల్ అనమాట. 4 times యూస్ చేయండి, మీకు డాండ్రఫ్ అనేది కన్ఫామ్గా తగ్గిపోతుంది. ఇది హోమ్ మేడ్ ఆయిల్ టిప్ గైస్. 100% ట్రై చేసి అయితే చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఈరోజు అయితే శివుడిది రథం తీస్తున్నారు మా ఏరియాలో. సో అనుకోకుండా అయితే మాకు కరెంటు పోయింది. సో అర్థమైపోయింది ఇంకా 1.5 hour 1 hour 2 hours అయినా మ్యాక్సిమం టైం తీసుకొని కదులుతుందని చెప్పేసి ఈ లోపల నేను స్నానం చేసుకుని అయితే త్వరగా అయితే వెళ్ళాను. సో వెళ్తే కొద్ది చాలామంది జనం ఉన్నారు, ఫుల్ జనం ఉన్నారు. అయినా నాకు దారి కనిపించింది వెళ్ళడానికి. సో దగ్గర వరకు వెళ్ళిపోయాను అనమాట, అటు ఇటు చూడకుండా దిక్కులు. సో దగ్గర వరకు వెళ్ళిపోయాక వాళ్ళందరూ కొబ్బరికాయలు కొడుతుంటే నేను అక్కడ నుంచి చూస్తున్నాను. కొంచెం భయం వేసింది కదా, తాళ్ళు అది రాగుతున్నారు కాబట్టి రథము. సో లోపలికి వెళ్ళమ్మా అనగానే పక్కన లోపలికి వెళ్ళాను గైస్. వెళ్ళంగానే ఇలాగ రథం మీద చేయి పెట్టాను. నేను కూడా కొంచెం ఇలాగ అనగానే అప్పుడు అందరూ మూవ్ చేశారనమాట. నేను అనుకోకుండా అయితే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఇప్పుడు వరకు అంతమంది జనాల్లో అయితే నేను దూరం నుంచి చూశాను కానీ దగ్గరికి వెళ్ళలేదు. ఈసారి ఏమో నాకు దారి కనిపించేసింది. సో దారిని పట్టుకొని వెళ్ళిపోయాను. సో వెళ్ళడమే కాదు, లోపల కూడా రథానికి కూడా టచ్ చేసి అయితే ఈరోజు అయితే వచ్చాను. కాబట్టి నాకైతే ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉంది. అనుకోకుండా అయిందనమాట. సో ఈ లోపల నేనైతే స్నానం చేసుకొని టక్క వెళ్ళిపోయాను. సో అది కూడా లాస్ట్లో క్లిప్ అయితే కొంచెం, అసలు శివుడు ఆజ్ఞ లేనిది ఏమైనా జరగదు అంటారు కదా, అలాంటిది ఒక్కటి అనమాట. అనుకోలేదు, నాకు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంతమంది జనాల మధ్యలో నాకు అసలు దారి కనిపిస్తుంది. మనం స్టార్టింగ్ పాయింట్ వరకు వెళ్ళామే కాకుండా మనం టచ్ చేస్తామని అస్సలు అయితే ఊహించలేదు. ఇది మొత్తం మేబీ శివుడి బ్లెస్సింగ్స్ అని అనుకుంటున్నాను అనమాట. నేను 100% చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్టే చేయలేదు. నేను ఎక్కడో దూరం నుంచి చూస్తాను, ఎప్పుడు నేను అక్కడి నుంచి చూస్తాను అనమాట. సో ఈసారి దారి కనిపిస్తుందని చెప్పేసి వెళ్ళిపోయాను. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. సో నేను చాలా 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 అయితే హ్యాపీ. మీరు కూడా లాస్ట్ వరకు వెయిట్ చేయండి గైస్. నేను క్లిప్ అయితే యాడ్ చేయండి, తప్పకుండా అయితే చూడండి. మా ఊరి స్వామిని అయితే మీరు తప్పకుండా చూడండి అనమాట. చాలా చాలా పవర్ఫుల్. నమ్మి చూడండి ఒకసారి, దేవుడే మీకు కనిపిస్తారంటారు. అలాంటి ఒక దేవుడు అనమాట మాకున్న దేవుడు. సో తప్పకుండా నమ్మండి గైస్, చూడండి లాస్ట్ వరకు చూడండి. అండ్ మన డాండ్రఫ్ ఆయిల్, కరేపాకు, పెద్ద ఉల్లిపాయ అండ్ ఆమ్ల, పెద్ద ఉసిరి అండ్ లవంగాలు, గుప్పెళ్ళ లవంగాలు, ఇవన్నీ కచాబిచాగా నూరుకోవాలి. అండ్ మీరు మ్యాక్సిమం నూరుకోవడానికి ట్రై చేయండి. మిక్సీలో కన్నా కచాబిచాగా ఉండేటట్టే నూరుకోవాలన్నమాట. నూరుకున్న తర్వాత దీంట్లో ఆమదం అండ్ కోకోనట్ ఆయిల్, ఓన్లీ నేను టీ గ్లాస్ అంతే తీసుకున్నాను. సో 1/4 ఆమదం వేసుకోండి. ఇంకా మిగతాదంతా కొబ్బరి నూనె వేసుకొని కుక్ చేయండి. ఇది పెద్దవాళ్ళకైతే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు. 16 నుంచి ఎవరైనా సరే అది డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా దానికన్నా చిన్నపిల్లలు ఎవరికైతే డాండ్రఫ్తో ఉన్నారు వాళ్ళకి యూజ్ చేయాలి అని మీరు అనుకుంటే మాత్రం, సో ఇది 1 tablespoon ఆయిల్ కలిపితే మామూలు కోకోనట్ ఆయిల్, ప్లెయిన్ ఆయిల్ ఒక 2 tablespoons కలిపి వాళ్ళకైతే అప్లై చేయండి. అలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇది డాండ్రఫ్కి 100% 101% యూస్ఫుల్ అన్నమాట. తప్పకుండా అయితే హోమ్ రెమెడీ ట్రై చేయండి. ఓకేనా గైస్, లోపల ఉన్న మనం వేసిన ఏదైతే ఉండిందో మొత్తం ఐటమ్ కలిపి అదైతే ఒక 20 minutes పాటు కుక్ అవ్వాలి. అస్సలు మాడకూడదు గైస్. డార్క్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చింది. అందుకే అది ఆల్రెడీ డార్క్ బ్రౌన్లో ఉంది. సో డార్క్ బ్రౌన్లో మాత్రమే ఉండాలి ఆయిల్. అస్సలు మాడిపోకూడదు. అది చాలా స్లో ఫ్లేమ్లో చాలా నిదానంగా ఒక 15 to 20 minutes పాటు కుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అస్సలు మాడితీయద్దు. మాడిపోయిందా మళ్ళీ వేరే ఆయిల్ చేయండి. అసలు మాడిపోయిన ఆయిల్ అన్నది హెయిర్కి యూజ్ చేయకూడదు. ఓకేనా, అస్సలు మాడిపోయింది కానీ బ్లాక్ షేడ్ వచ్చింది, లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చినా పర్లేదు, కానీ మాడిపోయింది అయితే అస్సలు యూజ్ చేయొద్దు. మీకు కుక్ చేసే టైంలో మీకు తెలిసిపోతుంది అనమాట. అది మాడిపోతే మాత్రం అవాయిడ్ చేసేయండి, మళ్ళీ ఫ్రెష్గా చేసుకోండి. ఓకేనా, ఇది నా సజెషన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద టిప్. మాడిపోయిన నూనె మన తల మీద పెట్టకూడదు. ఓన్లీ స్లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. ఒకటి 15 to 20 minutes మాత్రమే కుక్ కావాలి. నెక్స్ట్ కావాలనుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ కుక్ చేసుకోండి, ఒక 10 minutes 5 minutes అలాగా. ఓకేనా, అండ్ మీరు ఆయిల్ కుక్ చేస్తున్నారు కాబట్టి ఆయిల్ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు ఎవరు రానికుండా చూసుకోండి. అండ్ మీరు కూడా పొయ్యికి చాలా దూరంగా ఉండి కుక్ చేయడానికి ట్రై చేయండి. సమ్ టైమ్స్ ఎగుతుంది అనమాట ఆయిల్. సో కాలితే మళ్ళీ స్కిన్ నార్మల్ అవ్వడం చాలా కష్టం అండ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా కుక్ చేయండి. ఆయిల్ విషయంలో మాత్రం మీ క్వాంటిటీని బట్టి జాగ్రత్త. అస్సలు చాలా చాలా జాగ్రత్త అనమాట, నేనే చెప్తున్నా. సో తప్పకుండా అయితే జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా.
ఎక్కువ మిక్సీ అయితే కొట్టొద్దు గైస్, మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ ఎక్కువ పేస్ట్ అవ్వకూడదు, బరకగా ఉండాలన్నమాట. మ్యాక్సిమం ఈ కలర్లోనే వస్తుంది, మీరు కనుక ఈ కలర్లోనే వస్తుంది. కరేపాకు ఎక్కువ వస్తే గ్రీన్ కలర్లో వస్తుంది. మా ఏరియాలో కరేపాకు దొరకట్లేదు గైస్. పొలాలన్నీ మనకి అమెరికాకి అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంట, యూఎస్ఏకి, కెనడాకి, అటు సైడ్ ఇస్తున్నారంట కరేపాకు. ఇక్కడ మాత్రం పెట్టట్లేదంట. కరేపాకుకి కూడా రేట్లు పెరిగిపోయినాయి గైస్. అసలు రేట్లు పెట్టినా ఇవ్వట్లేదు కరేపాకు. చెట్టు పెయింట్ చేసుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది నాకు. కరేపాకు కోసం యుద్ధాలు అవుతున్నాయి. కరెంట్ అయితే పోయింది, లోపల ఏం కనిపించట్లేదు. ఇది నేనైతే కోమ్ చేసేసాను గైస్ ఎండ్ వరకు. అండ్ ఇలాగ అప్లై చేసిన తర్వాత చూడండి నా నెత్తి మీద ఎంత ఆయిల్ ఉందో. సో ఇలాగ అప్లై చేశాక మాత్రం నేను కొంచెం లూజ్గానే జడ వేసేసుకుంటాను. మ్యాక్సిమం మీరు కూడా అలాగే ట్రై చేయండి. అండ్ మనం మంచి కలర్ కాబట్టి చీకట్లో అస్సలు కనిపించము, భయపడొద్దు. మీకు కంటిన్యూ వీడియో పెడుతున్నాను. అంటే నేను 1 అవర్లో హెయిర్ వాష్ చేస్తాను కాబట్టి పాపిడిని వంకర్లుగా ఉన్న అలా పెట్టేస్తున్నాను. సో మీరైతే మాత్రం పాపిడి నీట్గా తీసుకోండి, లేకపోతే పైకి ఫోమ్ చేసేసుకోండి. మీ హెయిర్కి ఎలా కావాలంటే అలాగా. సో నేను టైట్గా అయితే వేసుకోవట్లేదు, చాలా అంటే ఆయిల్ పెట్టుకుని ఉన్నాను కాబట్టి ఇలా మీకు టైట్గా అనిపిస్తుంది, కానీ నేను లూజ్గానే వేసుకుంటున్నా. సో కన్ఫామ్గా అయితే డాండ్రఫ్ ఉన్నోళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి గాయ్స్. అది 100% యూస్ఫుల్ అనమాట. డాండ్రఫ్కి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అయ్యా ఒక్కసారి ముందుకు లాగిపోయాడు. ఇద్దరికి ఒక్కసారి లాగాగిపోండి. ఒక్కసారి కొంచెం ముందుకి లాగాడు 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 లాగరాదు బైక్ బయట